ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. ఎంత గుర్తు పెట్టుకుందామనుకున్నా గుర్తురాడు. ఏం మాయ స్వామి ఇది! మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తూనే ఉంటుంది. ఒక్క క్షణం నీ దర్శనం కోసం 7 కొండలు ఎక్కినా, నానా ప్రయాసాలు పడినా, అలిసిపోయిన ఈ ప్రాణం ఒక్క క్షణం నీ దర్శనంతో మైమర్చిపోతుంది. ఇదే కదా మాయ అంటే. నీ దివ్య మంగళ స్వరూపం వెనుక రహస్యం ఏంటి స్వామి అని ప్రతి భక్తుడి మనసులోనూ అనిపిస్తుంది. ఆ రహస్యం ఏంటంటే, అక్కడ నిలుచున్న 9.5 అడుగుల స్వరూపం కేవలం విగ్రహం కాదు. విగ్రహ రూపంలో మనల్ని భ్రమింపజేస్తూ, అన్నీ చూస్తూ, చిరునవ్వు చిందుస్తూ అక్కడ నిలబడి ఉన్నాడు. వచ్చే ప్రతి ఒక్కరిని గమనిస్తూనే ఉన్నాడు. ఆయన సన్నిధిలో మనం అనుభవించే ఆనందం చెప్పలేనిది. ఆ తన్మయత్వాన్ని అనుభవించాలే కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేము. తిరుమలలో అడుగుపెట్టిన ప్రతి